సావిత్రి మహాకావ్యంలో ఇంతవరకు 8 బుక్స్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు 9th బుక్ ద బుక్ ఆఫ్ ఎటర్నల్ నైట్ అందులోకి ప్రవేశించబోతున్నాము. అంటే ఇప్పుడు 3rd పార్ట్లో ఉన్నాం మనం. సావిత్రి మహాకావ్యంలో 3 భాగాలు, 12 పుస్తకాలు, 49 క్యాంటోస్, 49 ఆశ్వాసాలు ఉన్నాయి. 1 to 3 బుక్స్ ఫస్ట్ పార్ట్, 4th to 8th బుక్స్ సెకండ్ పార్ట్. ఇప్పుడు మనము తెలుసుకోబోయేది 9th బుక్, అంటే 9th to 12th ఇది 3rd పార్ట్. అంటే మనం ఇప్పుడు 3rd పార్ట్లో బుక్ 9లో ద బుక్ ఆఫ్ ఎటర్నల్ నైట్ ఫస్ట్ క్యాంటో టువర్డ్స్ ద బ్లాక్ వాయిడ్, నిశీధి శూన్యం వైపు దాన్ని ప్రారంభించబోతున్నాం. అయితే ఇంతవరకు జరిగిందంతా మనకు తెలిసిందే. ఒకసారి మహాభారతంలోని సతీ సావిత్రి కథనము చూస్తే, మహాభారతంలోని సావిత్రి కథనము శ్రీ అరవిందుల సావిత్రి మహాకావ్యంలోని విషయాలు ఒకేలాగా అనిపిస్తున్నా, ప్రతి అంశంలో శ్రీ అరవిందులో ఇంకా లోతుకు వెళ్ళి దీన్ని పూర్తిగా అనుభవాత్మక వివరణతో ఇంకా ఎక్స్టెన్సివ్గా, ఇంకా డెప్త్గా వివరిస్తారు. చాలా విషయాల్లో ఈ రెండింటి మధ్యన వ్యత్యాసాన్ని మనం చూస్తాం. ఇప్పుడు నారద మహర్షి సత్యవంతుడు మరణిస్తాడు అని సభలో ముందే వెల్లడి చేయటము, అయినా కూడా సత్యవంతుడినే వివాహం చేసుకుంటాను అని సావిత్రి నిర్ణయం తీసుకోవటము, ఇదంతా కూడా మహాభారతంలో కూడా ఉంది. కానీ ఇక్కడ సభలో నారద మహర్షిని మహారాణి వేసే ప్రశ్నలు కానీ, విధి గురించి నారద మహర్షి ఆ ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు కానీ మనకు మహాభారతంలో కనిపించవు. ఇక్కడ సావిత్రి మహాకావ్యంలో ఆ విధి పుస్తకమే బుక్ 6 ద బుక్ ఆఫ్ ఫేటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేది సావిత్రి యోగము బుక్ 7. ఇది మనకి మహాభారతంలో సావిత్రి మృత్యువును ఎదుర్కోవటానికి, యమధర్మరాజుని ఎదుర్కోవటానికి, సత్యవంతుని బ్రతికించుకోవటానికి, సత్యవంతుని మరణానికి ముందు ఒక 4 రోజుల ముందు త్రిరాత్ర వ్రతాన్ని చేపడుతుంది. అయితే దాన్నే ఇక్కడ శ్రీ అరవిందులు మనకు బుక్ 7లో సావిత్రి యోగంగా ద బుక్ ఆఫ్ యోగాలో వివరిస్తారు. ఇంకా తర్వాత మహాభారతంలో యమధర్మరాజుకు సావిత్రికి జరిగే సంభాషణలో సావిత్రి యమధర్మరాజును అనేక రకాలుగా ప్రశంసిస్తుంది. నీ దివ్య దర్శనం నాకు లభించడం నేను చేసుకున్న పుణ్యము, కానీ ఇది వ్యర్థం కాకూడదు కదా. సూర్యపుత్రుడవైన నిన్ను ధర్మరాజు సమవర్తి అంటారు, పాపాలను శమింపజేస్తావు కాబట్టి శమనుడు అంటారు అంటూ పొగుడుతుంది. ధర్మమూర్తికి సకల ధర్మసూత్రాలు చెప్తుంది సావిత్రి. దాంతో యమధర్మరాజు పరమ సంతుష్టుడై ఆమెకు 3 వరాలు ప్రసాదిస్తాడు. మొదటి వరంగా ఆమె మామగారైన ద్యుమత్సేన మహారాజుకి చూపును, ఆయన పోగొట్టుకున్న రాజ్యాన్ని కోరుతుంది సావిత్రి. దాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా 3వ వరంగా సావిత్రి తండ్రి అశ్వపతి మహారాజుకి 100 మంది పుత్రులను అనుగ్రహించమని కోరుతుంది. అది కూడా యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. ఈ 3 వరాలు ఇచ్చేసి ఆమెను వెనక్కి తిరిగి వెళ్ళమంటాడు. అప్పుడు మహాభారతంలో సావిత్రి అంటుంది యమధర్మరాజుతో, పతిరహితంబు దుస్సహము భర్త వినాకృతి అయిన కాంత దూషితయగు సర్వమంగళ విశేషములందు అంటూ తన భర్త ప్రాణాలనే కోరుతుంది. అలా సత్యవంతుణ్ణి దక్కించుకుంటుంది సావిత్రి మహాభారతంలో. కానీ ఇక్కడ మన సావిత్రి మహాకావ్యంలో మన సావిత్రి లక్ష్యము కేవలం సత్యవంతుడు తన భర్త కాబట్టి తాను పతివ్రతగా అతని ప్రాణాలను దక్కించుకున్న ఆ పాతివ్రత్యానికి మాత్రమే పరిమితం కాదు, అమృతత్వాన్ని క్రిందకు తీసుకురావటానికి మృత్యువుతో చేసే పోరాటం. ఇక్కడ శూన్యంలో వీళ్ళిద్దరి ప్రయాణము, ఆ తర్వాత వాద సంవాదము ఇక్కడి నుంచి మనకి బుక్ 9 నుంచి మొదలవుతుంది. సావిత్రి సత్యవంతుని మృతదేహంతో నిశ్చలంగా పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా కూర్చుని ఉంది. అక్కడ ఒక మహాఛాయను ఆమె అనుభూతి చెందింది. ఇది అంతను తృణీకరించే విశ్వ మనసు, కాస్మిక్ మైండ్, మృత్యువు. ఇప్పుడు మనము పేజ్ నెంబర్ 571లో ఉన్నాం. So was she left alone in the huge wood, surrounded by a dim, unthinking world, her husband's corpse on her forsaken breast. In her vast, silent spirit motionless, she measured not her loss with helpless thoughts, nor rent with tears the marble seals of pain. She rose not yet to face the dreadful God. Over the body she loved, her soul leaned out,
in a great stillness without stir or voice, as if her mind had died with such a one. But still the human heart in her beat on, aware still of his being near to hers. Closely she clasped to her the mute lifeless form, as though to guard the oneness they had been, and keep the spirit still within its frame. ఆ విశాల కీకారణ్యంలో ఒంటరిగా మిగిలింది సావిత్రి. ఆమె చుట్టూ ఆలోచన లేని ఒక అస్పష్ట ప్రపంచం. అంతా నిశ్శబ్దంగా, చలనం లేకుండా నిశ్చలంగా ఉంది. ఆమె అనాథ హృదయం మీద భర్త దివంగత శరీరం ఉంది. ఆమె ఒక్కటే ఉంది అక్కడ అరణ్యంలో. తన విస్తార నిశ్చల నీరవ ఆత్మలో నిస్సహాయ ఆలోచనలతో తాను ఎంత పోగొట్టుకుందో దాన్ని ఆమె ఇప్పుడు కొలవలేదు. అంటే సత్యవంతుని పోగొట్టుకుంటే తాను ఎంత కోల్పోతుంది అన్న ఆలోచన ప్రస్తుతం ఆమెలో లేదు. బాధతో బంధాన్ని బిగించుకున్న కన్నీటిని ఆశ్రయించలేదు. ఎవరికైనా బాధ ఎప్పుడైనా కూడా కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు కన్నీళ్లతో ఏడ్చి కొంత ఉపశమనాన్ని పొందుతాం. ఇక్కడ సావిత్రి అంత దుఃఖంలో ఉన్నా కూడా సావిత్రి ఏడవటం లేదు, కన్నీళ్లను ఆశ్రయించలేదు. దుర్భర మృత్యువును కలవటానికి ఆమె ఇంకా సన్నద్ధం కాలేదు. ఎటువంటి చలనము శబ్దము లేకుండా సత్యవంతునితో పాటు ఆమె మనసు కూడా, అంటే ఏ ఆలోచన ఏ అనుభూతి లేనట్టుగా మనసు మరణించినట్టుగా, ఆమె మనసు కూడా మరణించినట్లుగా గొప్ప స్థిరత్వంతో ఉంది సావిత్రి. ఆమె ప్రేమించిన సత్యవంతుని అంతరాత్మ శరీరాన్ని వదిలింది. సత్యవంతుని ప్రాణాలు మరి మృత్యువు తీసేసుకున్నాడు కదా, సత్యవంతుని అంతరాత్మ సత్యవంతుని శరీరాన్ని వదిలింది. అది సావిత్రి ప్రేమించిన సత్యవంతుని అంతరాత్మ. ఆమెలోని మర్త్య హృదయము ఇంకా ప్రకంపిస్తూనే ఉంది. సత్యవంతుని అస్తిత్వం ఇంకా ఆమెకు దగ్గరగానే ఉన్న ఎరుకతో వారిరువుని ఏకతను సంరక్షిస్తున్నట్టుగా, ఇంకా అంతరాత్మ తనకు దగ్గరగానే ఉంది అన్నట్టుగా వారిరువుని ఏకతన యూనియన్ను సంరక్షిస్తున్నట్టుగా సత్యవంతుని ఆత్మను ఇంకా దేహచట్రంలోనే పట్టుకొని ఉండటానికి జీవం లేని ఆ శరీరాన్ని, అంటే ఇంకా దేహంలో అంతరాత్మను పట్టుకొని ఉండాలి గట్టిగా అన్నట్టుగా సత్యవంతుని శరీరాన్ని తనకు దగ్గరగా తీసుకొని గాఢంగా ఆలింగనం చేసుకుంది సావిత్రి. అప్పుడు హఠాత్తుగా సావిత్రిలో ఒక పరివర్తన సంభవించింది. దెన్ సడన్లీ దేర్ కేమ్ ఆన్ హర్ ద చేంజ్ which in tremendous moments of our lives can overtake sometimes the human soul and hold it up towards its luminous source. The wheel is torn, the thinker is no more, only the spirit sees and all is known. Then a calm power seated above our brows is seen, unshaken by our thoughts and deeds. Its stillness bears the voices of the world. Immobile, it moves nature, looks on life. It shapes immutably its far-seen ends, untouched and tranquil amid error and tears, and measureless above our striving wills. Its gauge controls the turbulent whirl of things. To mate with the glory it sees, the spirit grows, the voice of life is tuned to infinite sounds. The moments on great wings of lightning come, and godlike thoughts surprise the mind of earth. అప్పుడు హఠాత్తుగా సావిత్రిలో పరివర్తన సంభవించింది. మన జీవితాలలోని కొన్ని గొప్ప క్షణాలలో మన అంతరాత్మ ఆధిపత్యం తీసుకునే పరివర్తన సంభవిస్తుంది. ఇది మన అంతరాత్మను తన ప్రకాశిత మూలం వైపుగా, మన అంతరాత్మ మూలం ఏంటి? ఆత్మ, ఒకే ఒక పరమాత్మ, అటువైపుగా ఉద్ధారిస్తుంది. మనసు వేసే ముసుగు తొలగుతుంది. అక్కడ ఆలోచించే వ్యక్తి ఉండడు, కేవలం ఆత్మ మాత్రమే వీక్షిస్తుంది. సర్వము అవగతమవుతుంది. అప్పుడు మన ఆలోచనలతో చర్యలతో ప్రభావితం కాని ఒక నిశ్శబ్ద శక్తి మన భృకుటి పైన దర్శనమిస్తుంది. ఈ శక్తి ఎంత నిశ్చలంగా ఉంటుంది అంటే దీని నిశ్చలత ప్రపంచ రణగుణ ధ్వనులను భరిస్తుంది. ఈ శక్తి నిర్వికారంగా ప్రకృతిని కదిలిస్తుంది, జీవితాన్ని పర్యవేక్షిస్తుంది. నిశ్చలంగా ఉంటూనే సుదూరంలో కనిపించని తన గమ్యాలకు ఆకృతినిస్తుంది. అంతవరకు మన గమ్యం ఎలా ఉంటుందో మనకు తెలియకుండా ఉన్నది ఈ పరివర్తనతో దానికి ఒక రూపం ఏర్పడుతుంది. తప్పు, కన్నీళ్లు తాకని ప్రశాంతతలు, శ్రమించే మన సంకల్పాలకు పైన అపరిమేయంగా దీని దృష్టి విషయాల గందరగోళాన్ని నియంత్రిస్తుంది. మన గమ్యం రూపం తీసుకుంది, మనకు పూర్తిగా తెలుస్తుంది. విషయాలన్నీ గందరగోళం లేకుండా ఒక క్రమంలోకి వస్తాయి. ఈ శక్తి దర్శించే దివ్య వైభవంతో
సాహచర్యానికై ఆత్మ వృద్ధి చెందుతుంది. జీవిత స్వరం అనంతత్వ శబ్దాలతో శృతి కలుపుతుంది. మెరుపుల రెక్కలపై ప్రకాశిత క్షణాలు చేరతాయి. అంటే జీవితము అనంతత్వం వైపుగా మళ్ళుతుంది. ఆ మెరుపుల రెక్కలపై ప్రకాశిత క్షణాలు, ల్యూమినస్ మూమెంట్స్ మనల్ని చేరతాయి. దివ్య భావనలు భూ మనసును ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మనలో మనసు భూ మనసు అయినా కూడా దివ్య భావనలు పైకి లేస్తాయి. అంతరాత్మ వైభవంలో ఆ తీవ్రతలో ఒక నూతన జన్మ చోటు చేసుకుంటుంది. అది ఇప్పుడు సావిత్రిలో జరిగింది. Into the soul's splendor and intensity, a crescent of a miraculous birth is tossed, whose horn of a mystery floats in a bright white, as into a heaven of strength and silence thought, is ravished all this living mortal day. It is seized, and in a swift and fiery flood of touches shaped by a harmonist unseen, a new sight comes, new voices in us form, a body of the music of the gods. Immortal yearnings without name leap down, large quiverings of Godhead seeking run, and weave upon a puissant field of calm, a high and lonely ecstasy of will. This, in a moment's depths, was born in her. శక్తి నిశ్శబ్దాలతో విలసిల్లే స్వర్గంలో ఆలోచన ప్రవేశించి పరవశింపజేసినట్టు ఈ జన్మ సావిత్రి, కొత్త జన్మ, సావిత్రిలో జరిగిన పరివర్తనకు చెందిన ఈ జన్మ మార్మికత, ఆ జన్మ యొక్క మార్మికత ప్రకాశమయ శూన్యంలో మెరిసింది. జీవించే ఈ మర్త్య పదార్థము ఒక కనిపించని సామరస్యతల దైవానికి స్వాధీనమవుతుంది. జీవితంలో గొప్ప సామరస్యత, హార్మోని అటువంటప్పుడు చోటు చేసుకుంటుంది. అతని వేగవంతమైన స్పర్శల వరదతో నూతన రూపం తీసుకుంటుంది. ఒక నూతన దృష్టి సంభవిస్తుంది. ఈ రకంగా ఆ జన్మ వేగవంతమైన స్పర్శల వరదలతో కొత్త రూపాన్ని తీసుకుంటుంది. ఒక నూతన సృష్టి సంభవిస్తుంది. మనలో కొత్త స్వరాలు మేలుకొని దేవతల సంగీతాన్ని వినిపిస్తాయి. పేరులేని అమృత పరితాపాలు క్రిందకు దూకుతాయి. విశాల స్పందనలు భగవదన్వేషణలో పరుగు తీసి, అంటే పరివర్తన జరిగినప్పుడు మన స్పందనలు భగవంతుడు ఎక్కడా అంటూ ఆయన్ను అన్వేషిస్తూ పరుగు తీస్తాయి. నిశ్శబ్ద క్షేత్రంపై సంకల్పం యొక్క ఉన్నత ఆనంద పారవస్యతను నిర్మిస్తాయి. ఇదంతా ఒక్క క్షణకాల గాఢతలలో ఆమెలో జన్మ తీసుకుంది. Now to the limitless gaze disclosed that sees things barred from human thinking's earthly lids. The spirit who had hidden in nature soared out of his luminous nest within the worlds. Like a vast fire it climbed the skies of night. Thus were the cords of self-oblivion torn. Like one who looks up to far heights she saw, ancient and strong as on a windless summit, above her where she had worked in her lone mind, laboring apart in a soul tower of self, the source of all which she had seemed or wrought, a power projected into cosmic space, a slow embodiment of the aeonic will, a starry fragment of the eternal truth, the passionate instrument of an unmoved power. A presence was there that filled the listening world. A central all assumed her boundless life, a sovereignty, a silence, and a swiftness. One brooded over abysses. Who was she? ఇప్పుడు సావిత్రిలో బహిర్గతమైన ఈ అపరిమిత దృష్టి మానవ ఆలోచనలతో ఉన్న భూనేత్రాల నుంచి ఆటంకించబడిన విషయాలను దర్శించింది. అంటే మనము సాధారణ ఆలోచనలతో, మానవ ఆలోచనలతో, మన సాధారణ నేత్రాలతో చూడలేనిదంతా కూడా సావిత్రికి కనిపించింది. ఒక విశాల జ్వాల నిశీది గగనాలను ఆరోహించినట్టుగా, ఒక జ్వాల ఎలాగైతే ఆకాశం వైపు ఎక్కుతూ ఉంటుందో ఆ రకంగా ప్రకృతి వెనక దాగి ఉన్న ఆత్మ, అంతవరకు ఆమె ఆత్మ ఎక్కడ ఉంది? ప్రకృతి వెనక దాగి ఉంది. మనసు, ప్రాణము, శరీరాల వెనుక ఆమె ఆత్మ ఉంది. అది అక్కడ నుంచి తన ఆంతరిక ప్రపంచాల ప్రకాశిత గూడు నుంచి, ఆ అంతర గూడు నుంచి పైకి లేచింది ఆమె ఆత్మ. ఆత్మను విస్మృతిలో పడవేసిన పాశాలు తెగిపోయాయి. మనం ఎప్పుడు మామూలుగా ఆత్మను మర్చిపోతాము? మనం బంధాలలో ఉన్నప్పుడు మర్చిపోతాం. ఇప్పుడు సావిత్రిలో ఆత్మ పైకి ఎగసింది అంటే ఆ బంధాలు, ఆ పాశాలు కూడా తెగిపోయాయి. ఆమె ఆత్మ పైకి ఎగసింది.
సుదూర ఉన్నతాలలోకి ఆమె దృష్టి సారించింది. గాలి సోకని శిఖరంపై పురాతనము బలీయము అయిన స్థితిలో తన ఆత్మ ఔన్నత్యంపై తన ఆత్మశక్తిపై, ఆ ఆత్మకు చెందిన ఉన్నత శక్తిపై ఒంటరిగా నిలబడి తాను గతంలో శ్రమించి సాధించిన సమస్తానికి మూలమైన దానిని చూసింది. అంటే బుక్ ఆఫ్ యోగాలో ఆమె చేసిన యోగ సాధనతో గతంలో ఆమె ఏదైతే సాధించిందో, ఏ మూలానికైతే చేరిందో, సర్వాతిశయ స్థితికి చేరిందో అక్కడ దాన్ని చూసింది. అలా చూసినప్పుడు విశ్వంలోకి ప్రక్షేపమైన, విశ్వంలోకి ముందుకు వచ్చిన ఒక శక్తిని, యుగాల సంకల్పం నెమ్మదిగా రూపం తీసుకోవడాన్ని, ఆ శక్తిని యుగాల నుంచి జరుగుతున్న సంకల్పం, దైవ సంకల్పం, ఆ సంకల్పము విశ్వ సంకల్పం నెమ్మదిగా రూపం తీసుకోవటాన్ని, శాశ్వత సత్యం యొక్క ఒక ప్రకాశిత శకలాన్ని, శాశ్వత సత్యానికి చెందిన ఒక ముక్కను, ఒక ల్యూమినస్ స్పేస్ను, ఒక ప్రకాశిత శకలాన్ని, ఒక అచంచల శక్తి యొక్క ఆపేక్షాపూరిత సాధనాన్ని ఆమె దర్శించింది. ఆలకించే ప్రపంచాన్ని పూరించిన ఒక దివ్య అస్తిత్వం అక్కడ ఉంది. పరిమితి లేని ఆమె జీవితము సమస్తానికి కేంద్రంగా మారింది. ఇప్పుడు ఆమె జీవితానికి పరిమితి లేదు, పైకి ఎగసిపోయింది ఆమె. ఆమె జీవితం సమస్తానికి, ప్రతిదానికి ఇప్పుడు ఆమె జీవితమే కేంద్రంగా మారింది. ఒక సార్వజనీనత, నిశ్శబ్దము, శీఘ్రతలతో సావిత్రి అస్తిత్వము మొత్తం అగాధాలలో అంతా వ్యాప్తి చెందింది. As in a choric robe of unheard sounds, a force descended trailing endless lights, linking time's seconds to infinity. Illimitably it girt the earth and her. It sank into her soul and she was changed. Then, like a thought fulfilled by some great word, that mightiness assumed a symbol form. Her being's spaces quivered with its touch. It covered her as with immortal wings. On its lips the cow of the unuttered truth, a halo of wisdom's lightings for its crown. It entered the mystic lotus in her head, a thousand-petaled home of power and light, immortal leader of her mortality, doer of her works and fountain of her words, invulnerable by time, omnipotent. It stood above her calm, immobile mood. వినిపించని శబ్దాలతో ఒక బృందగానంలో ఉన్నట్టుగా అనంత కాంతులు అనుసరించగా ఒక దివ్య శక్తి క్రిందకు దిగి వచ్చింది. కాల పరిమితత్వాన్ని అనంతత్వంతో అనుసంధానిస్తూ, ఇక్కడుండే కాల పరిమితత్వాన్ని ఆ పైన ఉన్న అనంతత్వంతో అనుసంధానం చేస్తూ ఈ శక్తి పృథ్వీని, ఆమెను అపరిమితంగా చుట్టివేసింది. ఈ దివ్యశక్తి ఆమెను చుట్టేసింది. అంటే ఆమెలో ఉన్న పరిమితత్వము అనంతత్వంతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంది. ఆమె అంతరాత్మలోకి ఇంకిపోయిన ఆ శక్తితో, ఆ శక్తి ఆమె అంతరాత్మలోకి అలా ఇంకిపోయింది, దివ్యశక్తి. ఆ శక్తితో సావిత్రిలో పరివర్తన సంభవించింది. అప్పుడు ఒక భావన గొప్ప పదంతో సఫలమైనట్టుగా, ఒక ఆలోచన మనం మాట్లాడే ఒక మాటతో సఫలమైనట్టుగా ఆ శక్తి, ఆ దివ్యశక్తి ఒక సాంకేతిక రూపాన్ని ధరించింది. దాని స్పర్శతో ఆమె అస్తిత్వ తలాలు కంపించాయి. ఆమె అస్తిత్వంలోని తలాలన్నీ కూడా దాని స్పర్శతో, ఆ దివ్యశక్తి స్పర్శతో, ఎట్లయితే ఆ దివ్యశక్తి ఆమె అంతరాత్మలోకి దిగి వచ్చిందో అప్పుడు ఆమె అస్తిత్వ తలాలన్నీ కూడా కంపించాయి. శాశ్వతత్వ రెక్కలతో కప్పినట్టుగా ఆ శక్తి సావిత్రిని పూర్తిగా కమ్ముకుంది. దాని అధరములపై పలుకని పరమసత్యపు వంపు తిరిగి ప్రజ్ఞాన తేజము దాని మకుటాన్ని పరివేష్టించింది. ఆ పరమసత్యం వంపు తిరిగి ప్రజ్ఞాన తేజం అనే దాన్ని, ఆ శక్తి తేజం అనేది ఆ శక్తి మకుటాన్ని పరివేష్టించింది. సావిత్రి శిరస్సులోని మార్మిక కమలంలోకి, ఆ సహస్రారంలోకి, సావిత్రి శిరస్సు మీద ఉన్న మార్మిక కమలం అంటే ఆమె సహస్రారం, ఆమె సహస్రారంలోకి ఆ దివ్యశక్తి ప్రవేశించి శక్తి ప్రకాశాల సహస్రదళ గృహంగా, ఏదైతే సహస్రదళ పద్మం ఉందో ఆమె సహస్రారంలో, అక్కడ వాటి గృహంగా, దాని గృహంగా మారింది దివ్యశక్తి. అక్కడ ఆమె సహస్రారంలో స్థిరపడింది. ఆ శక్తి ఆమె మర్త్యతకు అమర్త్య అధిపతిగా, ఇప్పుడు మర్త్యత లేదు ఆమె, ఆ మర్త్యతను ఈ దివ్యశక్తి దాన్ని ఓవర్కమ్ చేసేసింది. అమర్త్య అధిపతిగా, ఆమె కార్యాలు నిర్వర్తించే కర్తగా, ఆమె వాక్కు ఉత్పత్తి స్థానంగా, కాలానికి అభేద్యమై సర్వశక్తిమంతంగా ఆమె పైన నిశ్శబ్దంగా, నిశ్చలంగా, మౌనంగా నిలిచింది.
అయితే ఇంతవరకు సిద్ధింపచేసుకున్న ఆత్మశక్తిని అంతా కూడా కూడగట్టుకుని సావిత్రి ఆమె మర్త్యతను అధిగమించింది. ఆమెలోకి ప్రవేశించిన ఆ దివ్య శక్తితో ఆమెలో ఈ పరివర్తన సంభవించింది. ఆల్ ఇన్ హర్ mated with that mighty hour, as if the last remnant had been slain by death of the humanity that once was hers, assuming a spiritual wide control, making life see a mirror of heaven's sky. The young divinity in her earthly limbs, filled with celestial strength, her mortal part. Over was the haunted pain, the rending fear. Her grief had passed away, her mind was still, her heart beat quietly with a sovereign force. There came a freedom from the heartstrings clutch. Now all her acts sprang from Godhead's calm. Calmly she laid upon the forest soil the dead who still reposed upon her breast, and bore to turn away from the dead form. Soul now she rose to meet the dreadful God. ఆమెలోని సమస్తము ఆ మహత్తర కాలంతో సహచరించేసింది. అది మృత్యువు చేత హతమైన మానవతకు చెందిన చిట్ట చివరి శేషం. మానవతలో ఉన్న చిట్ట చివరి శేషం కూడా పోయింది. ఇప్పుడు సావిత్రిలో ఆ చిట్ట చివరి శేషం మానవతకు అది మాత్రమే మిగిలి ఉంది. ఒక విస్తారమైన ఆధ్యాత్మిక నియంత్రణ రూపుదిద్దుకుంది. జీవిత సంద్రము స్వర్గ నింగికి ఒక అద్దంలా తయారైంది. అంటే జీవితము స్వర్గానికి ప్రతిబింబం అయ్యింది. మర్త్యతను దాటి సావిత్రి స్వర్గంలోకి ప్రవేశించింది. సావిత్రి మర్త్య ఇంద్రియాలలోని యువ దివ్యత్వము ఆమె మర్త్య భాగాన్ని, ఆమెలో ఉన్న శకలం మర్త్య శకలం ఒకటి మిగిలి ఉన్న శేషం, మర్త్య శేషం అన్నాం కదా, ఆ శేషం మొత్తాన్ని కూడా స్వర్గబలము నిండిపోయింది. ఆ శేషం మొత్తము స్వర్గబలంతో నిండిపోయింది. వెంటాడే విషాదము, కలవరపెట్టే భయము సమసిపోయాయి. ఇప్పుడు ఏవీ లేవు. ఆమెను వెంటాడే విషాదము లేదు, ఆ కలవర పెడుతున్న భయము లేదు. దుఃఖము పారిపోయింది, మనసు నిశ్చలమయ్యింది. ఆమె హృదయం ఒక మహత్తైన శక్తితో నిశ్శబ్దంగా స్పందిస్తూ ఉంది. అలా తన హృదయ తంత్రుల పట్టు నుండి స్వేచ్ఛను సాధించిన సావిత్రి చర్యలన్నీ కూడా ఒక దేవత నిశ్శబ్దం నుండి అంకురించాయి. ఆమె ఎదపై మరణించి చలనం లేకుండా ఉన్న సత్యవంతుని దేహాన్ని మెల్లగా అక్కడ నేల మీద ఉంచింది. అంతసేపు సత్యవంతుని దేహము ఆమె ఎదపైనే ఉంది. ఆ దేహాన్ని, అంతరాత్మ దేహాన్ని వదిలిపెట్టి పోకూడదు అన్నట్టుగా గట్టిగా హత్తుకొని ఉంది సావిత్రి. అలాంటి దేహాన్ని మెల్లగా నేల మీద, ఈ పరివర్తన అంతా జరిగిన తర్వాత ఆ దేహాన్ని మెల్లగా నేల మీద ఉంచింది. మరణించిన సత్యవంతుని రూపం నుండి అతి కష్టంగా తన దృష్టి మరల్చింది. ఎందుకంటే తను ఎంతో ప్రేమించిన సత్యవంతుని రూపం నుంచి ఆమె దృష్టి మరల్చబుద్ధి కావటం లేదు. అలాంటిది అతి కష్టంగా దృష్టిని మరల్చి దుర్భర దైవమైన మృత్యువుతో తలపడటానికి, డెత్తుతో తలపడటానికి ఒంటరిగా పైకి లేచింది సావిత్రి ఆత్మ. That mighty air spirit turned its master gauge on life and things, inheritor of a work left to it unfinished from her halting past. When yet the mind a passionate learner toiled, and ill-shaped instruments were crudely moved, transcended now was the poor human rule. A sovereign power was there, a godlike will. A moment yet she lingered motionless, and looked down on the dead man at her feet. Then, like a tree recovering from a wind, she raised her noble head, fronting her cage. Something stood there, unearthly, somber, grand, a limitless denial of all being, that wore the terror and wonder of a shape. ఆమె బలవత్తరమైన ఆత్మ తన అతిశయించే దృష్టిని జీవితం వైపు, విషయాల వైపు మళ్లించింది. ఒక్కసారిగా సావిత్రి తన గత జీవితం వైపు మళ్ళింది. సంస్కరించబడకుండా చలించే ఉపకరణాలతో ఒక ఆపేక్షాపూరిత అభ్యాసకుడిలా సంఘర్షించే మనసు ఉన్న గతంలో పూర్తి చేయని కార్యాన్ని, ఆ సంఘర్షించే మనసు ఉంది, అప్పుడు ఆమె పూర్తి చేయలేకపోయింది కార్యాన్ని. ఆ కార్యానికి వారసురాలిగా ఆమె ఇప్పుడు చేపట్టింది. చాలకుండా ఉన్న మానవ నియతిని, ఆ ఏదైతే డిటర్మినిజం ఉందో ఆ విధిని అధిగమించింది. ఇప్పుడు అక్కడ ఒక సర్వాధికార శక్తి, దైవ సంకల్పం మాత్రమే ఉన్నాయి. అయినా ఒక్క క్షణం నిశ్చలంగా అక్కడే సంచరిస్తూ తన పాదాల దగ్గర ఆమె సత్యవంతుని దేహాన్ని క్రింద పెట్టింది కదా,
అలాగే తన పాదాల దగ్గర ఉన్న సత్యవంతుని దేహాన్ని ఒక్కసారిగా చూసింది నిశ్చలంగా. బలమైన గాలి నుండి తేరుకున్న ఒక వృక్షంలా తన శిరస్సును పైకి లేపింది. దృష్టిని ముందుకు మరల్చింది. తన ముందు అభౌతికమైనది, అంటే రూపం లేనిది, నల్లగా ఘనంగా ఒక ఛాయలాగా అక్కడేదో నిలబడి ఉంది. ఆ చీకటి రూపము సమస్త అస్తిత్వాన్ని నిరాకరించేది, తృణీకరించేది, అపరిమితమైనది, భయాశ్చర్యాలను కలిగించేది. దాని భయంకర నేత్రాలలో నాశనం చేసే దేవుళ్ళ సానుభూతి భారం ఉంది. ఒక విషాదపూరిత హేళన పెదవులను కదిలించగా దుర్విధి పదాన్ని వెల్లడి చేసింది. In its appalling eyes, that nebrous form bore the deep pity of destroying gods. A sorrowful irony curved the dreadful lips that speak the word of doom, eternal night. In the dire beauty of an immortal face, pitying arose, receiving all that lives forever into its fathomless heart, refuge of creatures from their anguish and world pain. His shape was nothingness made real. His limbs were monuments of transcendence, and beneath brows of unvarying calm, large godlike lids, silent beheld the writhing serpent life. దాని భయంకర నేత్రాలలో, ఆ చీకటి రూపం భయంకర నేత్రాలలో నాశనం చేసే దేవుళ్ళ సానుభూతి భారం ఉంది. ఒక విషాదపూరిత హేళన పెదవులను కదిలించగా దుర్విధి పదాన్ని వెల్లడి చేసింది. ఒక అమృత వదనం యొక్క దుర్భర సౌందర్యంలో జాలి పడుతూ ఈ శాశ్వత నిశీది పైకి లేచింది. జీవించే సమస్తాన్ని ఎప్పటికీ తన అపరిమిత హృదయంలోకి స్వీకరిస్తూ జీవులకు దుఃఖము, విశ్వ బాధల నుండి ఆశ్రయం ఇచ్చింది. ఈ శాశ్వత నిశీది, ఈ చీకటి రూపం పైకి లేచింది. వాళ్లకు మనుషులకు మృత్యువును ఇవ్వటం ద్వారా ఈ జీవులను దుఃఖం నుంచి విముక్తి చెందించి తనలోకి తీసుకుంటాడు మృత్యువు. అలా శూన్యం తయారు చేసిన వాస్తవం అతని రూపం, అతని ఇంద్రియాలు, క్షణికత చిహ్నాలు, అలసట లేని నిశ్శబ్ద కనుబొమల క్రింద ఉన్న దైవం వంటి విశాల కనురెప్పల క్రింద ఉన్న నేత్రాలు, చుట్టుకొని ఉన్న సర్పం లాంటి జీవితాన్ని, ఆ సర్పెంట్ లాంటి లైఫ్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. అంటే మృత్యు స్వాధీనం అవుతుంది జీవితం. ధన్యవాదాలు.